తప్పు వేయి, ఒక్క లైన్ అయినా మిస్ అవ్వు, ఏమైనా తప్పుగా చేయి, ఇదిగో నేను రెడీగా ఉన్నాను నేను విమర్శించడానికి. అది ఇట్ ఈస్ గుడ్ ఇన్ అ సెన్స్. కానీ అన్ని విషయాలు అది కాదు, అది సరికాదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇస్ ఇట్ అండర్స్టాండబుల్? సమ్ టైమ్స్ క్రిటిసిజం ఇస్ లైక్ అ వార్నింగ్ దట్ యు మైట్ మిస్ ద రోడ్. మీరు ఎందుకు జాగ్రత్త పడతారు? ఎవరైనా చూస్తారు, ఎవరైనా పట్టుకుంటారు, ఎక్కడైనా నా గుట్టు బయటపడుతుంది అనేసి జాగ్రత్తగా ఉంటారు. నాకు ఏం అక్కర్లేదు, నేను అట్లానే వెళ్తాను అని అంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నట్టు ఈరోజు విమర్శకులు కూడా పట్టుకొని ఏం చేస్తారు? నువ్వు తప్పు వెళ్ళావు, నువ్వు సరి చేయలేదు, నువ్వు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తావు అంటే హ్యాపీలీ యాక్సెప్ట్ ఇట్. దాన్ని సంతోషంగా స్వీకరించండి, సంతోషంగా స్వీకరించండి. చూడండి, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు విమర్శించే కళ్ళతోటి చూడను, అవునా? ఈజ్ నాట్ ఎ జడ్జ్మెంటల్ పర్సన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత శక్తిమంతుడైన దేవుడు. కానీ ఆయన విమర్శించే చూపుతోటి చూడడు. ఎక్కడ తప్పు పోతాడా, ఎక్కడ తప్పు చేస్తాడా, ఎక్కడ అని ఆ కళ్ళు 1000 కళ్ళతోటి ఎదురు చూడడని. ఈ మనుషులు, మనము జీవిస్తున్న మనుషులు, ఈ తరం ఎట్లున్నారంటే, మనం ఎప్పుడు తప్పుతామా, మనం ఎప్పుడు నిస్సహాయంగా వదిలివేయబడతామా, మనం ఎప్పుడు పువర్గా ఉంటామా, మనం ఎప్పుడు పడిపోతామా, మనం ఎప్పుడు వ్యభిచారములో లేకపోతే దేంట్లో ఏమైనా పాపంలో పట్టబడతామా. ఇట్ ఈస్ గుడ్ దట్ యూ హ్యావ్ దెమ్. కానీ ఈ లోకపు మనుషులు ఎట్లున్నారు తెలుసా? మీరు పడిపోతే నాకు హ్యాపీ అండి, మీకు జాబ్ పోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. బయటికి నేను చెప్తాను నాకు చాలా బాధగా ఉంది, ఐఎమ్ సో సారీ అంట, కానీ లోపల మాత్రం ఎగిరిపోతూ ఉంటాం. ఎందుకు? ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు. మీరు సక్సెస్ అయితే చాలా మంది చూడలేరండి. మనము సక్సెస్ అవుతే కొంతమంది మన నిమిత్తమై నిజంగా సంతోషిస్తారు, కానీ చాలా మంది ఎలాగుంటారంటే, ఎప్పుడు పడతామా, ఎప్పుడు దీన స్థితిలోకి వెళ్ళిపోతామా, ఎప్పుడు మన ఆస్తులన్నీ పోతాయా, ఎప్పుడు మనము దేవునికి దూరంగా వెళ్తామా, ఎప్పుడు మన పిలుపుని